హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ కురుట్ లోకేష్. రెండు ప్రథమ వార్తాపత్రికలు వచ్చిన అంశాలపైన మనం అధ్యయనం చేసుకుందాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఘనం విజయం దిశగా కూటమి అభ్యర్థులు. కృష్ణా గుంటూరు పట్టభద్ర స్థానాల్లోనే తిరుగులేని ఆధిక్యంలో ఆళ్లపాటి 6 రౌండ్లు ముగిసేసరికి 58,059 ఓట్ల మెజారిటీ. ఉభయ గోదావరి పట్టభద్ర స్థానాల్లోనూ తొలి రౌండ్లో రాజశేఖర్కు అధికం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో శ్రీనివాసులకు గెలుపు. ఇద్దరిలోనే ఎవరు గెలిచారో కూటమిదే గెలుపు. ఇద్దరు ఎవరు గెలిచినా కూటమి గెలిచినట్లే. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్యేగా ఎన్నికల్లోకి ఎన్డీఏ పక్షాలు మద్దతు ఇచ్చిన అభ్యర్థి విజయం. యూటీఎఫ్ మనుగోలులోనే వచ్చిన వైకాపా ఘోర తిరస్కరణ. వ్యూహాత్మకమైన ఆ పార్టీ కుట్రలు తిప్పికొట్టాం. పల్లా శ్రీనివాస్ అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. ఈ నెలలోనే డిఎస్సి పాఠశాల వారోత్సవంలో నిర్వహణ. ఎమ్మెల్సీల సమావేశంలో మంత్రి లోకేష్. ప్రతి పౌరుడు డిజిటల్ అక్షరాభం మారాలి. వాట్సాప్ గవర్నర్లో ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. ఎమ్మెల్సీ కోటాలోని మల్లేకి నాగబాబు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అభ్యంతరం ఖరారు. బడ్జెట్ పథకాల అమలుపైన గంట పాటు సీఎం ఛాంబర్లో చర్చ. అన్ని మించిన శకునులు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి 12.94%. తలసరి ఆదాయం 2,68,653. అనుకూల వాతావరణంలో అధిక పంట ఉత్పత్తులు. పరిశ్రమలు, సేవా రంగాల్లోని పురోగతి. 2024-2025 ఆర్థిక సర్వేలో వెల్లడి. శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. రాజధానిపైన వైకాపా నిర్ణయం. మరొకసారి చర్చకు చెప్దామా? గత సందర్భంలో బట్టి అమరావతి సవాలుగా ఉంది. శాసనమండలి ప్రతిపక్షాలు బొత్స సత్యనారాయణ. మండలిలో
రాజధాని పైన మాటల యుద్ధం. ప్రతిపక్షంలోని మొదటి సీట్ పెద్దిరెడ్డికే. ఆయన పక్క రెండో సీట్ జగన్కే. పిసిసి సునీల్ పైన ఏబిఎస్ కేసు అండి. సెక్షన్ 17 నుంచి కింద విచారణకు అనుమతించిన ప్రభుత్వం. అగ్రిగోల్డ్ ప్యాకేజీ సొమ్ములతో కాల్చివేసిన అభియోగం. సిఐడి విభాగంలోనే అవినీతికి పాల్పడ్డాడు. టొకరాము ఫిర్యాదు. విడతల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు. విచారణకు అనుమతి కోసం గవర్నర్ లేఖ. ఐపీఎస్ అధికారి జోష్న పైన విచారణకు గ్రీన్ సిగ్నల్. పోగస్ కెమెరా యాజమాన్యానికి బెదిరింపులు. 2,20 కోట్ల అక్రమాలను వసూలు చేసిన అభియోగం. త్వరలో కేసు నమోదు. అలాగే చక్కగా, వేగంగా, సౌకర్యంగా కృత్రిమ అవయవాలు దివ్యాంగులకు ఘనమైన జీవితం. విశాఖ మెడికల్ జోన్ల సహాయకారణం. ఏబిసిటి 80,000 పైగా పరికరాలకు రూపకల్పన. పోర్చుగల్లోని వర్చువల్గా ఓట్లకు తొలగించిన కుట్రపై విచారణకు సిట్. ప్రకాశం ఏసీబీ ఆధ్వర్యంలోని దామోదర్ నేపథ్యం ఏర్పాట్లు. త్వరలో పిల్లలు కనండి. కొత్త దంపతులకు స్టాలిన్. తమిళనాడు సీఎం స్టాలిన్ సూచన. కారణం చూడండి. మొత్తం సత్యంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి. రాజధానిపై మన విధానం పునరావృతం చేసుకోవాలి. బాస్ ఇంకా మనం పునరావృతం ఆలోచించాలి. అమ్మ భాషకు ప్రాముఖ్యత. విశాఖ ఉక్కు, పోలవరం, బూతులు నేతలతో తీరు. ఇది ఈనాడు పేపర్ అండి. ఇప్పుడు వచ్చిన ఈనాడు వార్తలు మీకు చదివి వినిపించాను. విశ్లేషణ చేయలేదు. కూటమికి జేజేలు. పట్టభద్రి ఎమ్మెల్సీలుగా తిరుగులేని టీడీపీ. నేడు వైసీపీ హయాంలోని 3 చోట్ల జయకేతం. నేడు 2 స్థానాలకు గెలుపు దిశగా వైనం. కృష్ణా, గుంటూరు జిల్లాలోని అనుమానించిన ఆధిక్యత. ఒకటో ప్రాధాన్యంలోని బంపర్ మెజార్టీతో
మెజారిటీ ఉమ్మడి గోదావరి నుండి భారీ అధికంలో 2 చోట్ల అభ్యర్థులు నిలవలేకపోయిన వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థికి ఓట్లు షేర్ అయ్యాయి. లక్ష్మణరావు కొంప ముంచిందని ఆ పార్టీ ముందుగా పలుమార్లు ఎమ్మెల్యేగా బలమైన నేపథ్యం ఆయనదే. వైసీపీ ముద్రలో విద్యావంతులకు దూరాలు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్యే పైన వైసీపీ వితంటు ప్రచారం. పిఆర్ఆర్పీఎస్సీ అభ్యర్థులుగా టీడీపీకి మద్దతు. పిఆర్డీఏ విజయానికి కూటమి వాటం చెప్పినట్లు వైసీపీ అసంతృప్తి. ఆ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థి 3వ స్థానం. చంద్రబాబుతో పవన్ భేటీ. ఎమ్మెల్సీ అభ్యర్థులు తల్లికి వందనం, అన్నదాత సహా పలు అంశాలపైన చర్చ. సీఎం ఛాంబర్లోని గంటపాటు సమావేశం. బడ్జెట్ కేటాయించడం బాగుందా? అభివృద్ధికి సంక్షేమానికి బ్యాలెన్స్. జనసేన. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్యేగా గెలిచిన పిఆర్ఐ అభ్యర్థి గాదెల శ్రీనివాస్. ఉభయ గోదావరిలో పట్టభద్రుల స్థానాల్లోనూ కూటమి అభ్యర్థి పేర్లెత్తిన రాజశేఖరం. ఫలితాలకు సరళకి ముందుగా కృష్ణ, గుంటూరు పట్టభద్ర అభ్యర్థులకు ఆలపాటి రాజా, కూటమి నుంచి లక్ష్మణ. పీటీఎఫ్ మాటలు మంత్రి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్యేగా దివ్యాంగ ప్రధానమైన ఓట్లు. పిఆర్ అభ్యర్థిగా గాదెల విజయం. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ సీట్లలోని కూటమి అభ్యర్థి ఆలపాటి 5వ రౌండ్ తర్వాత 47,872 ఓట్ల మెజారిటీ. గోదావరి పట్టభద్ర స్థానాల్లోని కూటమి అభ్యర్థి పేర్లెత్తిన ముందంజ. తొలి రౌండ్కు 10,705 ఓట్ల ఆధిక్యం. ఇక డిజిటల్కు ఏపీ. ప్రజల్లో డిజిటల్ అక్షరం పెంచాలి. కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. వాట్సాప్ గవర్నర్ పైన అవగాహన కల్పించాలి. ఫిర్యాదులను ఆర్జీలను కూడా వాట్సాప్లో స్వీకరించాలి. ఆర్జీవుల సమక్షంలోనే సీఎం చంద్రబాబు. అన్న క్యాంటీన్లపై 90% అసంతృప్తిగా సీఎం వితరించిన అధికారులు. ఓకే. వైఎస్ఆర్ జల్సాలోని ఫైర్ సొమ్మ. పెట్రోల్ బంకుల్లో కమిషన్ కొలవలేదు. విదేశాల టికెట్లు కొనుగోలు. ఖరీదైన సూటు సీసాలు, లక్షల విలువైన సూట్లు కూడా 15 నెలల్లోనే
10 లక్షల పైగా టీసీఎఫ్ బిల్లులు డ్రా చేసుకున్నారు. ఆయన ఓకే. పీసీసీ నీళ్లలో తవ్వే కొలది కుప్పలుగా బయటకు వస్తున్నాయి. ఇద్దరు ఐపీఎస్ల పైన ఏబీసీ కేసులు. అగ్రిగోల్డ్ డిపాజిట్ల పేరుతో అక్రమాలు వ్యవహరించిన పీసీసీ పైన కేసు. రఘురామ ఫిర్యాదుతో ప్రభుత్వం చర్యలు. ప్రొఫెషనల్ యాజమాన్యానికి బెదిరింపులు. ఐఏఎస్ పల్లవి జాషువా పైన నమోదుకు ఆదేశాలు. గవర్నర్ అనుమతి లభించాలని. ఈ కేసులో వైసీపీ మాజీ మంత్రి విడతల రజనీపై లండన్ సఫారీ సింహాలను తమ ఫోటోగ్రఫీ బంధించిన మోడీ. ఆసియా సింహాలను పేరుగా వచ్చింది. పోసాని వలసలు పీటీ వారెంట్లు. రాజంపేట నుంచి తొలేత నరసరావుపేట పోలీసులు తమకు అనుమతి. అనంతపురం అల్లూరు పోలీసులకు పిటిషన్లు. మరియు కొన్ని జిల్లా పోలీసులు క్యూ. నరసరావు కోర్టులోకి హాజరు. 11 వరకు రిమాండ్. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. గుండె నొప్పి అంటూ రాజంపేటలో మళ్లీ వాడివేడి. పోసాని కృష్ణమురళిని రాజంపేట సబ్జైలు నుంచి నరసరావుపేట పోలీసులు తీసుకెళ్తున్నారు. రిమాండ్. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వంశీకి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది సిబిఐ కోర్టు. కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు జైల్లో మాజీ ఎమ్మెల్యే. ఆ రోజు 3 రాజధానులు అంటూ చెప్పిన పార్టీ ఇప్పుడు చర్చకు చెప్పాలి. బొత్స. గంజాయిను దింపించిన సంక్షేమ కట్. గంజాయి నిందితులకు సంక్షేమ కట్ ప్రజాభిప్రాయంలో తీసుకోవాలని తుది నిర్ణయం. నూతన జంటకు ఆస్వాదించిన సీఎం స్టాలిన్. పెళ్లి చేసుకుని వెంటనే పిల్లలు కనాలని. గ్రీన్ హైడ్రోజన్ బమ్మింగ్ ప్లాంట్కు ఉండవల్లి నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా ఏపీ. తిరుపతిలోని ఎయిర్పోర్ట్లోకి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లో ప్రారంభం. వర్చువల్గా ప్రారంభించిన సీఎం.
₹1000 కోట్లతో ప్లాంట్లు ఏర్పాటు, స్థానికంగా 2,000 మందికి ఉపాధికి. ఓకే, ఇది చెప్పుకోవడం. ఓకే. తలసరి ఆదాయం భారత సగటున కంటే మన జాతీయ సగం కంటే మన దగ్గర ఉన్న 68,000 అధికం. కూటమి ప్రభుత్వంలో పెరిగిన జీవన ప్రమాణాలు, అదుపులో నిత్యంతర ధరలు తేల్చిన సామాజిక ఆర్థిక సర్వే 2024-2025 వృద్ధి రేటు 12.49%. జిఎస్డిగా 16 లక్షల కోట్లు. అతి పేదరికం జిల్లాలో కర్నూలు, ధనిక జిల్లాగా పశ్చిమ గోదావరి. ఈ నెల డిఎస్ నోటిఫికేషన్. పాఠశాల విద్యార్థులకు విప్లవ సంస్కరణల. దేశంలోని ఏపీ నెంబర్ 1 కావాలి. త్వరలో జీవో 117 ప్రయత్నము. ఎమ్మెల్యేలకు వర్క్షాప్లో లోకేష్. బ్రేక్ దర్శనం పైన మల్లగొడలో ఇప్పటి వరకు 75,000 మందికి ఇప్పటికు టీ ప్రతినిధులకు లేక ఒత్తిడి ఎక్కువగా తగ్గించిన అది సరిబాటు చేయలేం. ఎలాంటి సర్దుబాటు చేయలేం. టీటీడీ ఉక్కిరి బిక్కిరి. 18 మీటర్లలోకి ఎత్తైన భవనం నిర్మాణం. స్వీయ ధృవీకరణ విస్తరించిన సరే. ట్రయల్స్లో పాల్గొన్న అధికారులకు అనుమతి అవసరం లేదు. అందుబాటులో సాఫ్ట్వేర్లో భవనాల నిర్మాణాలకు సర్కారు శుభవార్త. ఇది 2 మెయిన్ పేపర్ వార్తలండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంతతో బాయ్. అందరూ లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 50 లైక్ కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.